అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకున్నాను. ఇదేమిటి అనుకుంటున్నారు? చింతకాయ పచ్చడి. చింతకాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మా అత్తయ్య గారు పంపించారు నా కోసం. సో నేను బ్రౌన్ రైస్ స్టార్ట్ చేసేసానని మీకు చెప్పాను కదా, బ్రౌన్ రైస్ తింటున్నాను నేను. సో నాకు చింతకాయ పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం. ఎంత పుల్లగా ఉంటుంది కదండి, నిజంగా ఎంతో పుల్లగా టేస్టీగా ఉంటుంది. మనకు ఒంట్లో బాగాలేనప్పుడు ఈ చింతకాయ పచ్చడి ఉంటే మాత్రం ఎంత అన్నం తింటున్నామో మనకే తెలీదు. అప్పటిదాకా నోరు బాగుండదు, అసలు తినము, రుచిగా అనిపించదు ఏది తిన్నా. బట్ ఆ చింతకాయ పచ్చడి ఏంటో మరి దీంట్లో మహిమ ఏముంటుందో తెలియదు, కానీ ఆ చింతకాయ పచ్చడి తినేటప్పుడు మాత్రం అసలు ఎక్కడో స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది కదా. సో అందుకని అనమాట, చాలా చాలా టేస్టీగా ఉంది. మా అత్తయ్య గారు నా కోసం పంపించారు. సో నేను ఎంజాయ్ చేస్తున్నాను చింతకాయ పచ్చడిని. ఇలా పచ్చిమిరపకాయ నంచుకొని తింటాను. యాక్చువల్లీ నేను ఎక్కువ నెయ్యి వేసుకోవాలి, కానీ నేను ఇలా స్పైసీగానే తినాలని అనుకుంటున్నాను. ఏదో కొంచెం వేసుకున్నాను కానీ నాకు స్పైసీగానే తినాలని అనుకుంటున్నాను. ఈ 2 పచ్చిమిరపకాయలు తింటాను. అందరూ అనుకుంటారు పచ్చిమిరపకాయలు ఎలా తింటారు అని. కొంతమందికి అలవాటు ఉంటుందండి, కానీ ఇవి లేత పచ్చిమిరపకాయలు ప్లస్ ఈ పచ్చిమిరపకాయలు అస్సలు కారం ఉండట్లేదు, చాలా ఈజీగా బాగుంటాయి. ఇలా కొబ్బరి పచ్చడికి, ఇలా చింతకాయ పచ్చడికి ఎంత బాగుంటుందోనండి. ఇంకా నేను డార్క్గా కలుపుకుంటాను, చాలా చాలా ఇష్టం నాకైతే. సో మరి మీకు కూడా నోరు ఊరుతుందా? చింతకాయలు ఉంటే మాత్రం తప్పకుండా చేసుకోండి. ఇది మాత్రం నేను చేయలేదు కాబట్టి నేను ఫ్లేవర్ పంపించలేను. ఇది మా అత్తగారు చేసింది కాబట్టి, మా అత్తగారి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి నేను జస్ట్ మిమ్మల్ని మాత్రం టెంప్ట్ చేయగలను, మీరు చేసుకోమని చెప్పగలను, మీరు ఎంజాయ్ చేయమని మాత్రం చెప్పగలను. చాలా చాలా టేస్టీ అయినది. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో మీకు ఈ రెసిపీ వచ్చేసేది, మీకు షేర్ చేసేసేదానండి. అంతదాకా ఊరుకుంటానా? మీ అందరికీ షేర్ చేయకుండా నేను ఊరుకోను కదా. సో మీరు మాత్రం తప్పకుండా చింతకాయ పచ్చడి మాత్రం చింతకాయలు తెప్పించుకుని చక్కగా చేసుకుని ఇలా ఈ పచ్చిమిరపకాయతో మాత్రం ఎలా తినాలో మాత్రం నేను మీకు చూపిస్తున్నాను. తప్పకుండా ఇలా డార్క్గా కలుపుకొని పచ్చిమిరపకాయ నంచుకొని తినండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను, అది కూడా ఫాలో అవ్వండి. చాలా చాలా టేస్టీగా ఉన్న, ఆరోగ్యం బాగాలేనప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు, మూడ్ బాగాలేనప్పుడు, రుచిగా అనిపించినప్పుడు, నోటికి ఏది తినాలని అనిపించినప్పుడు ఇలా చింతకాయ పచ్చడి తింటే మాత్రం సూపర్బ్ ఉంటుంది. సూపర్బ్ అంటే సూపర్బ్. ఇంతకన్నా మాటలు మాట్లాడలేను, అంత బాగుంటుంది. నాకైతే టెంప్టింగ్గా ఉంది. ఇంకా మీకు మమ్మల్ని కూడా నేను టెంప్ట్ చేసేసాను. సో తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇలాగే డార్క్గా కలుపుకొని తినండి, పచ్చిమిరపకాయ నంచుకోండి. బాయ్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. బాయ్ అండి.